హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే మినీ కేక్ బైట్స్. ఈ మినీ కేక్ బైట్స్ పిల్లలకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. స్నాక్స్ బాక్స్కి ఏం పెట్టాలో ఏం అర్థం కాదు. డైలీ ఒకే రొటీన్గా పెడతా ఉంటే కూడా పిల్లలు ఇష్టంగా తినరు, గొడవ చేస్తారు. సో ఇలా డిఫరెంట్గా మినీ కేక్ బైట్స్ ట్రై చేయండి. అండ్ హెల్దీ వేలో, అది కూడా హెల్దీ వేలో ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి పెట్టండి. అలా చేసి పెడితే ఒక 1 వీక్ అయినా కానీ అవి స్టోర్ అవుతాయి, పాడవకుండా ఉంటాయి. రెండవది, మీరు పిండి అంటే బ్యాటర్ రెడీ చేసుకొని ఏ పూట కాపుట కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ అయ్యే విధంగానే మనం ప్రిపేర్ చేద్దాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. అవేంటంటే ముందుగా ఇది నెయ్యి అండి. నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. మీరు నెయ్యి కానీ ఇంత క్వాంటిటీ వద్దు అంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, తర్వాత ఇది మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి, మైదా వాడట్లేదు. మైదాని స్కిప్ చేసి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇంట్లో యూజ్ చేస్తాం కదా వంట సోడా, అది, ఎసెన్స్, షుగర్ పౌడర్, కొద్దిగా గోరువెచ్చని పాలు, ఒక నిమ్మకాయ, అండ్ కోకో పౌడర్. అంటే పిల్లలకు చాకో ఫీలింగ్ అనేది వస్తుంది కదా, సో అందుకే కోకో పౌడర్ యూజ్ చేద్దాం. సో ఇవన్నీ యూజ్ చేసి మనం మినీ కేక్ బైట్స్ తయారు చేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో మనం తీసుకున్న గోరువెచ్చగా ఉండాలండి పాలు. ఈ పాలు అండ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ క్వాంటిటీ ఏం వేయట్లేదండి. ఒక పాలు 1 కప్ అయితే 1/2 కప్పు నెయ్యి వాడుతున్నాను. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం పిండుకుందాం. మీ దగ్గర వెనిగర్ కానీ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు, కానీ నేను వెనిగర్ కూడా హెల్దీ కాదని చెప్పేసి నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయ అయితే మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా అండి. సో నిమ్మరసం పిండుకుందాం. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ తోటి 1/2 టేబుల్ స్పూన్ అలా పిండుకుంటే సరిపోతుంది. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ 2 కప్స్కి నేను ఆల్మోస్ట్ స్వీట్నెస్కి సరిపడా అంత షుగర్ తీసుకున్నాను. సో మీరు స్వీట్ కానీ కాస్త తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో గోధుమ పిండి వేస్తున్నాను. ఈ రవ్వ 1/2 కప్పు వేస్తా ఫస్ట్, తర్వాత మళ్ళీ మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు. అసలు ఉండలేం లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ చాలా చిక్కగా అయిపోయిందండి. సో కొద్దిగా సేమ్ వామ్ మిల్కే వేస్తున్నానండి, గోరువెచ్చని పాలు. ఇలా మీరు దీంతో కాకపోయినా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. దీనిలోనే మనం తీసుకున్నాం కదా తినే సోడా, వంట సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేద్దాం. బేకింగ్ పౌడర్ మరీ ఎక్కువగా కూడా వేయద్దండి, వేస్తే అవన్నీ విరిగిపోతాయి, మనం తీసేటప్పుడు సరిగా రాకుండా ఉంటాయి. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, సో అలా కలుపుతున్నాను పిండిని. కాస్త పాలు వేయాలి. నెక్స్ట్ ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కోకో పౌడర్ మరి ఎక్కువగా ఏం వేయట్లేదండి, ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసిపోయిందండి. పిండి కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది. ఇలా అప్పటికప్పుడు కలుపుకొని చేసేసుకోవచ్చు, పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదండి.
మనకు దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ చేసినంత టైంలో ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు. చేసుకుంటే మార్నింగ్ పిల్లలకి చేసి పెడితే స్నాక్స్ బాక్స్లోకి ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. సో పిండి మంచిగా కలిసిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. మరీ లూజ్గా ఉండొద్దు, అలా అని మరీ చిక్కగా కూడా ఉండొద్దు. సేమ్ ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదా, ఇడ్లీ బ్యాటర్ ఉన్నట్టుగా ఉంటే ఇది బాగా వస్తాయి ఈ కేక్ బైట్స్ అనేవి. సో ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెడదాం. ఇది మనం పొంగడాలు చేసుకునేది ఉంటుంది కదా అండి, ఈ పొంగడాలది యూజ్ చేసి మనం ఈ మినీ కేక్ బైట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. తొందరగానే ప్రిపేర్ అవుతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు వీటికి. పిండి కూడా మంచిగా రెస్ట్ ఇచ్చాం, ఒక 10 మినిట్స్ బాగా అయింది పిండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా దీనిలో నెయ్యి కూడా గ్రీస్ చేసి పెట్టానండి. మీరు నెయ్యి ఇంతగానో వద్దంటే ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు. సో ఫస్ట్ ఒక హాఫ్ వరకు వేస్తున్నాను. హాఫ్ వరకు వేసి మధ్యలో ట్యూటీ ఫ్రూటీస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేదా చాకో బైట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. అలా అయితే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనిలో మొత్తం ఫుల్ ఫిల్ చేయలేదండి. ఇందులో కొద్దిగా చాక్లెట్ బైట్స్ వేద్దామని చెప్పేసి, ఇది స్వీట్ చాక్లెట్ కాంపౌండ్ అండి నా దగ్గర ఉంది. సో అందుకే అది యూస్ చేస్తున్నాను. మళ్ళీ దీనిపై నుండి పిండి వేసేసుకుంటే లోపల మనం అంటే కుక్ అయిన తర్వాత మంచి చాక్లెటీగా బాగా వస్తుంది. మీరు ఏవంటే వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఒక 3కు ఇవి నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశానండి, ట్యూటీ ఫ్రూటీస్. కావాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి గట్టిగా అయ్యాయండి. కొద్దిగా ట్యూటీ ఫ్రూటీస్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వీటిని ఫిల్ చేద్దాం. కొంచెం మళ్ళీ కాస్త పిండి వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా వేయద్దు, పైకి పొంగుతాయి, షేప్ అవుట్ అవుతాయి. సో చూసి వేసుకోండి పిండి అనేది. అంతే, అన్నీ ఇలా ఫిల్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవడమే. మనం పుల్కాస్ చేసేది ఉంటుంది కదండి, అది ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టాను. కొంచెం ఈ పొంగడాలది సరిగా లేదండి, సో అందుకే డైరెక్ట్గా పెడితే మాడిపోతుందని చెప్పేసి అలా పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా పేనం లేదంటే డైరెక్ట్ అయినా పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ మధ్యలో తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. ఇవి సూపర్గా వచ్చాయి. వీటిని ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఈ సెకకి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ కూడా పెట్టొద్దు, ఎందుకంటే మాడిపోతాయి. సో అన్నీ ఇలానే టర్న్ చేసుకోవాలి. అన్నీ టర్న్ చేసుకున్నానండి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఇలానే వదిలేద్దాం. అప్పటికి కంప్లీట్గా రెడీ అవుతాయి. ఒక ప్లేట్లో వేసేసుకొని మనకు నచ్చినట్టుగా హనీ కానీ, ఈవెన్ చాక్లెట్ సిరప్, చాక్లెట్ ఏదైనా చేసి గార్నిష్ చేసుకోవచ్చు. సింపుల్ అండి, తొందరగానే రెడీ అవుతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు రవ్వ క్వాంటిటీ తక్కువ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే సరిగా రావు పొంగడాలు అనేవి, విరిగిపోయినట్టుగా వస్తాయి. నా దగ్గర చాక్లెట్ కాంపౌండ్ ఉందండి, దాన్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం టాప్అప్ చేస్తే పిల్లలకు బాగా నచ్చుతుంది. చాక్లెట్ ఇలాగా. అంతే అండి, ఇంతే సింపుల్గా మనం ఇంటి దగ్గరే ఇలా కేక్ బైట్స్, చాక్లెట్ కేక్ బైట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా తినిపించవచ్చు. మీరు క్వాంటిటీస్ ఎలా తీసుకుంటారంటే, ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు రవ్వ వేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. నాకు బాగా వచ్చాయి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.